ఒకసారి ఫేస్ రికగ్నిషన్ అయిపోయిన తర్వాత రికార్డ్ అవుతుంది కదా ముందే. అంతా రఘు గారు ఇక్కడ అంతా కూడా 523 మంది అభ్యర్థులు పరీక్ష రాసింది, 21,093 మంది రాసింది అంతా సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైంది. తర్వాత 523 అభ్యర్థుల్లో ఎవరైనటువంటి ఈ విధంగా దొడ్డిదారులు వచ్చిన వాళ్ళని చూపియాలి. ఎవరన్నా ఆరోపణ చేయటం కాదు, ఈయన పలానా వ్యక్తి, ఈయన శంకర్ దాదా ఎంపీ మీరేం ఎవిడెన్సెస్ ఏం పెట్టలేదా? ఆర్గ్యుమెంట్ చేశారా? కాదన్నా ఇప్పుడు ఇంకొక పాయింట్ సింగిల్ బెంచ్ ఏమి నాట్ ఈవెన్ సింగిల్ ఇది లేకుండా సింగిల్ బెంచ్ ఎందుకు రీవాల్యుయేషన్ అని ఒక దాన్ని మెన్షన్ చేసింది మానవతరాయ్ గారు చేసి ఉంటారు. ఆ జడ్జి గారు అనిపించింది వాళ్ళ వాదన, పిటిషన్ల వాదనతో ఏకీపించండు. ఆ జడ్జి గారికి హక్కు ఉన్నది, మనం దాన్ని ప్రశ్నించలేము. ఆ జడ్జి గారు విన్నాడు కాబట్టి ఆయన తీర్పు ఇచ్చిండు. ఇద్దరు ధర్మాసనం విన్న సీజే గారు, ఇప్పుడు ఇంకో న్యాయమూర్తి గారు విన్నారు కాబట్టి వాళ్ళిద్దరు కలిసి నిర్ణయం తీసుకున్నారు. ఎప్పుడైనా కానీ ధర్మాసనం బలం ఉంటది కదా తీర్పు. అదే అంటున్నాను, అంటే ఎంతో కొంత ఒకటే అంటున్నా, వాస్తవమో లేకపోతే ఆధారమో ఇంకోటో లేకపోతే ఒకటే అంటున్నా. ఇప్పటికి కూడా నేను చెప్తున్నా, ఇప్పటికి కూడా 523 మందిలో ఎవడైనా శంకర్ దాదా ఎంబీబీఎస్ లాంటి అభ్యర్థి ఎవడైనా ఉన్నాడా? వాడు దొడ్డిదారిలో పరీక్ష రాసిండు, అట్లాంటి వాడి పేరు, హాల్ టికెట్ నెంబర్ తీసుకురండి, తీసుకొస్తే నేనే సిబిఐ ఏమంటున్నారు, పబ్లిక్ డొమైన్ లో పెట్టండి అన్ని రాసిన పేపర్. చెప్పండి కదా, వీళ్ళు ఆరోపణలు ఉత్తుత్త ఆరోపణలు కాదు, ఊహాజనిత ఆరోపణలు కాదు. ఇప్పటివరకు చేసినవి అన్ని కూడా క్రెడిబిలిటీ లేని ఆరోపణలు ఇవన్నీ కూడా. 2 హాల్ టికెట్లు ఎందుకు ఇచ్చారు అంటే, చాలా ఎగ్జామ్స్ లో 2-3 హాల్ టికెట్లు ఉంటాయి, 2 హాల్ టికెట్లు ఉన్నాయి. నేను ఒకటి చెప్తున్నా, ఒక ర్యాంకరు, ఒక 20 ర్యాంకర్ వాళ్ళు ఈ రోజు జెల్ పెన్ తో రాసిర్రు. ఆ జెల్ పెన్ తో రాసింది ఎందుకు చేసిర్రు? జెల్ పెన్ కేసు అట్లనే ఉంది. మొన్న పేరెంట్స్ కూడా అన్నారు, వీళ్ళు పెట్టించిన ప్రెస్ మీట్ లో ఇచ్చారు, ఆ జడ్జి గారికి ఇచ్చారు, ఈ జడ్జి గారి సమక్షంలో ఉన్నాయి. 500 అభ్యర్థుల యొక్క వాళ్ళ నేపథ్యాన్ని కూడా ఇప్పుడు జడ్జి గారి దగ్గర పెడతారు అక్టోబర్ తారీఖున. వీళ్ళ నేపథ్యం ఏంది వీళ్ళ అందరినీ కూడా పెడతారు. కాబట్టి మనం ఏమంటాం అంటే, మేము ఒకటి ప్రభుత్వం తరఫున మాకు పంతాలు లేవు, పట్టింపులు లేవు. ఇప్పుడు జరగాల్సిన పరిణామం ఏంది? 11 ఏళ్ల తర్వాత ఒక పరీక్ష సమర్థవంతంగా రేవంత్ రెడ్డి సర్కార్ నిర్వహించింది. గత ప్రభుత్వం చేత కాలేదు, నియామక ప్రక్రియ దగ్గర చివరిలో ఆగిపోయింది. మళ్ళా కోర్టు నియామక ప్రక్రియ చేసుకోవచ్చు అని చెప్పింది. మళ్ళీ వాళ్ళు ఏమైనా అప్పీల్కి వెళ్తే మాకు అభ్యంతరం ఏం లేదు, ఆ జడ్జి గారు ఏం చెప్తే దాని ప్రకారం నడుచుకుంటాం. ఈ నియామక పత్రాలు ఆఫ్ చేయండి అంటే ఆఫ్ చేయడానికి ప్రభుత్వానికి ఎటువంటి పట్టింపు లేదు, పంతాలు లేవు, మాకు అందరూ సమానమే.